ఇంత మనీ పెట్టి ఐఫోన్ 16 కొన్న తర్వాత పెట్టిన మనీకి ఈ ఐఫోన్ వర్తా కాదనైతే ఈరోజు అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫోన్ని పక్కన పెడితే మనకి బాక్స్లో యూజర్ మాన్యువల్ తప్ప ఇంకేం లేవు. సో మనకి యాపిల్ స్టిక్కర్స్ ఉండేవి ఇంతకుముందు, ఆ స్టిక్కర్స్ కూడా ఈసారి ఇవ్వలేదు. అండ్ ఛార్జర్ కూడా అడాప్టర్ లేదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇచ్చారు. అది కూడా C2C టైప్ కేబుల్ అనమాట. అండ్ ఫోన్ విషయానికి వచ్చేస్తే ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అండ్ చూడడానికి చాలా డార్క్ కలర్లో ఉంది. ఇంతకుముందు వచ్చిన ఏ ఐఫోన్స్ కూడా ఇంత డార్క్ గా అయితే లేవు. ఇప్పుడైతే మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ కవర్ అయితే పీల్ ఆఫ్ చేసేద్దాం. అండ్ డిస్ప్లే లో కొత్తగా మనకి డైనమిక్ ఐలాండ్ అయితే యాడ్ చేశారు. బ్రైట్నెస్ విషయానికి వచ్చేస్తే మనకి ఎంత ఎండలో ఉన్నా సరే క్లియర్ గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ 16 లో వాళ్ళు కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ కెమెరా కంట్రోల్ బటన్ యూజ్ చేసి మనం వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఇదే బటన్ యూజ్ చేసుకుని అయితే వాడచ్చు. లెఫ్ట్ సైడ్ లో చూస్తే యాక్షన్ బటన్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ లో చూస్తే మనకి USB-C పోర్ట్ అయితే ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఐఫోన్ కొనాలని చూస్తుంటే మాత్రం వాళ్ళకి ఐఫోన్ 16 ద బెస్ట్ ఆప్షన్.